మీకప్పటికి మళ్ళీ లైక్ ఏది ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఈ కోర్స్ నేను ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే మీరప్పుడు నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి గదా! ఎవరికైనా కోర్స్‌లో జాయిన్ అయ్యేటప్పుడు. కొంతమంది ఏంటంటే మల్టిపుల్ కోర్స్ చేసుంటారు. వాళ్ళకి నాకు ఎక్కడ సక్సెస్ అవ్వట్లేదు. ఇది కూడా అలాగే ఉంటది అని నెగెటివ్ ఫీలింగ్‌లో ఉంటారు కొంతమంది. సో, మీకు ఇంకా ఎక్కడ చేసుకోలేదు గాబట్టికి మీకు వెల్ అండ్ గుడ్. కానీ మీకు ఎక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, ఈ కోర్స్‌లో నేను అంటే ప్రొసీడ్ నాకేంటంటే అవ్వచ్చని? సార్, నేను స్టార్టింగ్ నుంచే మిమ్మల్ని ఫాలో అప్ చేసినప్పటి నుంచి మీ మీద నెగెటివ్ ఫీలింగ్ ఉన్నది సార్. బట్ హ్మ్. కానీ ఏంటంటే కోర్స్‌లోకి దిగిన తర్వాత ఈ ఒక మీరేంటంటే ఆహ్, ఆ అప్లికేషన్స్ కానీ, ఒక అప్రోచ్ అనేది నాకు ఎలానో అనిపించింది సార్. అంటే నేనిప్పుడు ఇంతవరకు నా కెరియర్‌లో ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ చూడలేదనమాట. ఆ వే ఆఫ్ టీచింగ్ అనేది ఎక్కడ చూడలేదు. మీరు ఎలా అంటే లైక్ స్పూన్ ఫీడింగ్ లెవెల్‌లో ఇచ్చారు సార్. హ్మ్. దానికి హ్మ్. అంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను కాబట్టి నేను రివ్యూస్ కూడా అంత కాన్ఫిడెంట్‌గా ప్లేస్ చేశాను. మీరు రివ్యూస్ అబ్జర్వ్ చేసే ఉంటారు. అవును. నా అవును. రివ్యూ కూడా అలాగే ఉంది సార్. మీరు గూగుల్ రివ్యూ కూడా ఇచ్చాను ఒకటి. అది అంటే నాకు వన్స్ మీ కోర్స్, మీ క్లాసెస్ విన్న తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది సార్. అంటే మనం ఎలాగైనా సెట్ అవ్వగలుగుతాము. అంటే ఆ వే ఆఫ్ లెర్నింగ్ అనేది నాకు బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది సార్. అక్కడే బేస్‌మెంట్ వచ్చేసింది నాకింకా. ఇంకా జాబ్ అనేది తర్వాత మ్యాటరు. ఖచ్చితంగా మనం ఈ కోర్సు ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకొని, ఈ డ్యూరేషన్ ఈ 60 క్లాసెస్ అయిపోతే, మనకు జాబ్ అనేది పక్కా అన్నట్లు నేను మైండ్‌లో బ్లైండ్‌గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. దానికి అనుకూలంగానే రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకుంటూ, ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరిచ్చినవి, క్లాసెస్‌లో ఉన్నవి ట్రాలీ చేసుకుంటూ ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్‌లో నేను ప్రిపేర్ అయ్యాను సార్. మొత్తం సబ్జెక్ట్ అటు ఇటుగా ఉన్నా కానీ. తర్వాత వన్స్ కంపెనీలోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత అటు ఇటుగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా నడుస్తుంది సార్. నైస్. అంతే నైస్. ఓవరాల్‌గా.